ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నిషి చేతులారా తన కాపురాన్ని తన్నే చెడగొట్టుకుంటుంది. అరే ఫస్ట్ నిషికి మీనంతో ఉన్న అన్ని రకాల సంబంధాలు తెంచేయాలి కేదార్. చెప్పు రమ్య. అవునా? ఎప్పుడు? సరే, ఇప్పుడే నేను కేడి బయలుదేరి హాస్పిటల్కి వస్తున్నాం. ఓకే మేడం. ఏమైంది రాత్రి? బ్లాస్ట్ లో గాయపడిన వాళ్ళల్లో ఒకతను హాస్పిటల్లో కనిపించట్లేదంట. కనిపించట్లేదా? అక్కడే ఇక్కడ ఉంటాడు కదా. హాస్పిటల్ అంతా చెక్ చేశారంట, ఎక్కడా లేడని మన వాళ్ళకి కాల్ చేశారంట. సరే పద వెళ్ళి చూద్దాం. హలో అండి. హలో మ్యామ్. డాక్టర్, బ్లాస్ట్ లో మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఒక వ్యక్తి కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చారంట. అవును మేడం, 1 అవర్ బ్యాక్ రౌండ్స్ కి వెళ్ళినప్పుడు అతను అక్కడే ఉన్నాడు. కానీ ఇందాక నర్స్ ఇంజెక్షన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అతను అక్కడ లేడు మేడం. సరే పదండి వెళ్ళి చూద్దాం. రండి మేడం. ఈ బెడ్ దగ్గరే మేడం. ఇవెవరివి? అవి కూడా అతనివే మేడం. హాస్పిటల్ అంతా చెక్ చేశారా? మొత్తం చెక్ చేశాం సార్, కానీ ఎక్కడ కనిపించలేదు. అతనితో ఫ్యామిలీ ఎవరైనా ఉండాలి కదా, మరి వాళ్ళతో మాట్లాడారా? అతన్ని చూడ్డానికి ఎవరూ రాలేదు మేడం. అతన్ని చూడ్డానికి ఎవరూ రాలేదు, హాస్పిటల్లో కనిపించట్లేదు. మరేమై ఉంటాడు? ఆయన జాయిన్ చేసినప్పుడు అతని డీటెయిల్స్ తీసుకుని ఉంటారు కదా, అవి ఇవ్వండి. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమైందో కనుక్కుంటాం. అతని డీటెయిల్స్ కూడా ఏమీ ఇవ్వలేదు మేడం. డీటెయిల్స్ ఏమీ ఇవ్వలేదా? మరి ఈ విషయం మాకెందుకు చెప్పలేదు? అరే ఇది బయటికి రండి. ఇది ఒక బాంబ్ బ్లాస్ట్ కేసు అని మీకు తెలుసు కదా డాక్టర్? తెలుసు మేడం, కానీ అతనికి బ్లాస్ట్ లో తల మీద పెద్ద దెబ్బ తగిలింది. సో జరిగింది తనకి గుర్తులేదని చెప్పాడు. షాక్ వల్ల ఇలా జరిగిందేమో, ట్రీట్మెంట్ ఇచ్చి చూద్దామని మేము ఊరుకున్నాం. పోనీ అతను బయటికి వెళ్ళిన సీసీటీవీ ఫుటేజ్ ఉందా? నో మ్యామ్, మొత్తం చెక్ చేశా, ఎక్కడ అతను బయటికి వెళ్ళిన ఫుటేజ్ లేదు. వాడు కెమెరాలకి దొరకకుండా తెలివిగా ఇక్కడి నుంచి పారిపోయాడు కేడి. తలకి దెబ్బ తగిలి బెడ్ రెస్ట్ తీసుకుంటున్నవాడు ఎందుకు పారిపోయాడు? ఎందుకు కెమెరాలకి దొరకకూడదనుకున్నాడు? కెమెరాలకు దొరికితే వాడు మనకి దొరికిపోతాడు కదా కేడి. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు జేడి. బాంబు పెట్టింది వాడే అని మనకి తెలియక ముందే వాడు తప్పించుకుని వెళ్ళిపోయాడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు జేడి? ఇంత పెద్ద బ్లాస్ట్ జరిగితే అతన్ని చూడ్డానికి ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ రాలేదు. చాలా కన్వీనియంట్ గా గతాన్ని మర్చిపోయాడు. ఇప్పుడేమో సీసీటీవీ ఫుటేజ్ కి దొరకకుండా వెళ్ళిపోయాడు. ఒక కేసులో ఎన్ని కోఇన్సిడెంట్స్ ఉన్నాయంటే అక్కడ ఏదో క్రైమ్ జరిగిందని అర్థం. ఎగ్జాక్ట్లీ. సీసీటీవీ ఫుటేజ్ కి కూడా దొరకకుండా వెళ్ళిపోయాడంటే వాడు పక్కా ట్రైన్ చేయబడ్డాడు. అయితే ఇతనే మన కేసులో కీ సస్పెక్ట్. వీని పట్టుకుంటే బ్లాస్ట్ వెనుకున్న మీనన్ వరకు మనం ఈజీగా చేరుకోవచ్చు కేడి. కానీ ఎలా కనుక్కోగలం జేడి? వాడు ఎలా ఉంటాడో కూడా తెలియదు కదా. పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేశారు జేడి. ఎంత పర్ఫెక్ట్ ప్లాన్ లో అయినా క్రిమినల్ ని పట్టించే ఒక తప్పు ఖచ్చితంగా ఉంటుంది కేడి. అది మనం చూడగలుగుతామా లేదా, మనం కేసు సాల్వ్ చేయగలుగుతామా లేదా అనేది డిసైడ్ చేస్తుంది. గుడి దగ్గర ప్రెస్ వాళ్ళు తీసిన ఫొటోస్ లో అందరి బ్యాక్గ్రౌండ్స్ చెక్ చేయమని మన వాళ్ళకి చెప్పాను కదా. అవును. వెంటనే ఆ ఫొటోస్ పంపమని రమ్యకి చెప్పు. ఓకే జేడి. డాక్టర్, హాస్పిటల్ బయట సీసీ కెమెరాస్ ఉన్నాయి కదా, ఆ ఫుటేజ్ ఒకసారి చూపించండి. అలాగే మేడం. పదండి. పదండి. ఎటు? ఇటే మేడం.
రమ్య, సార్ గుడి దగ్గర తీసిన ఫొటోస్లో ఉన్న అందరి బ్యాక్గ్రౌండ్ చెక్ చేశారా? చేస్తున్నాం సార్. ఈ లిస్ట్లో ఇంకొంతమందివి క్లారిటీ రాలేదు. ఓకే, ఆ క్లారిటీ రాని వాళ్ళ ఫొటోస్ నాకు పంపించు. అలాగే సార్. హ్మ్. రండి మేడం. అక్షయ్, హాస్పిటల్ బయట ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మేడం చూపించు. చూడండి మేడం. ఎంట్రీ గేట్ కెమెరా చూపించండి. ఏ టైంకి వెళ్ళారు డాక్టర్? 11 AM మేడం. ఆ టైం ఫుటేజ్ ప్లే చేయి. జడి, బ్యాక్గ్రౌండ్ క్లియర్ అవ్వని వాళ్ళ ఫొటోస్ పంపించమని చెప్పాను. ఓకే, హ్మ్. ఈ సెకండ్ కెమెరాస్వి కూడా చూపించండి. ఫొటోస్ వచ్చాయి జడి. వాటిలో అనుమానాస్పదంగా ఉన్న వాళ్ళని సపరేట్ చేయకేడి. హ్మ్. మేడం, ఇతను మేడం. ఏ కొంచెం ఫ్రంట్ కెమెరా ప్లే చేయండి. జడి, హ్మ్? ఇతన్ని చూడు. అన్ని ఫొటోస్లో చాలా కంగారు పడుతున్నట్టున్నాడు. ఒకసారి వీడియోలో నా పర్సన్ని జూమ్ చేయరా? అతను వెళ్ళేటప్పుడు ఆటో ఫుటేజ్ ప్లే చేయండి. ఆ ఆటో నెంబర్ని జూమ్ చేసి చూపించరా? థ్యాంక్ యూ డాక్టర్. మా వాళ్ళు ఇక్కడ ఎక్స్ట్రా సెక్యూరిటీని అరేంజ్ చేస్తారు. ఇంకా డీటెయిల్స్ ఇవ్వని వాళ్ళు ఉంటే మా వాళ్ళకి చెప్పండి. ఓకే మేడం. ఓకే. కేడి, రమ్యకి ఆటో నెంబర్ పంపి వెంటనే డీటెయిల్స్ ఇమ్మని చెప్పు. ఓకే జడి. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే మేడం. చెప్పు రమ్య, ఆటో డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? పేరు మల్లేష్ మేడం. నార్సింగ్ లో ఉంటాడు. ప్రెసెంట్ గుడి వీధిలో పాస్ అయినట్టు కెమెరాలో క్యాప్చర్ అయింది మేడం. ఓకే, మేము చూసుకుంటాం. కేడి, నర్సింగ్ సైడ్ పోండి. ఈ గల్లీలో ఎక్కడుంటాడు జడి? వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్యామిలీతో ఫోన్ చేస్తే? రిస్క్ కేడి. ఈ ఆటో డ్రైవర్ కూడా బ్లాస్ట్ లో ఇన్వాల్వ్ అయి ఉంటే పోలీసులు తన కోసం వెతుకుతున్నారని తెలియగానే వెంటనే తప్పించుకునే ఛాన్స్ ఉంది. కరెక్టే. కేడి, స్టాప్ ద కార్. ఏమైంది జడి? ఒకసారి వెనక్కి వెళ్ళు. ఒకసారి అక్కడ చూడు కేడి. అదే ఆటో.